ఎన్నికలు అనగానే పార్టీలు పోటీ చేసే అభ్యర్థులు పెట్టే ఖర్చుపైనే అందరి ఫోకస్ ఉంటుంది. ఎక్కడ ఎవరు ఎంత ఖర్చు చేస్తున్నారనే విషయంపై ప్రతి ఒక్కరూ డేగ కళ్లతో చూస్తుంటారు. మరి ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చేసే ఖర్చెంత? ఒక్కో నియోజకవర్గానికి సగటున ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా? ఎన్నికల నిర్వహణ వ్యయంపై సమాచార హక్కు చట్టం ప్రకారం ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సేకరించిన వివరాలు సంచలనాన్ని కలిగిస్తున్నాయి. ఎన్నికల పేరుతో ప్రజాధనం ఎంతలా దుర్వినియోగం అవుతుందో బయటపెట్టింది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నివేదిక. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల అధికారులు చేసిన ఖర్చు విస్మయానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు గాను దాదాపు 700 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచార హక్కు చట్టం ప్రకారం వెల్లడైంది. అంటే ఒక్కో నియోజకవర్గానికి సగటున 6 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అర్థం చేసుకోవచ్చు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఏకంగా దాదాపు 10 కోట్లు కూడా ఖర్చు పెట్టినట్లు చెబుతున్నారు. ఎన్నికల ఖర్చుపై ఆడిట్ లేకపోవడంతో కొందరు అధికారులు వెచ్చలవిడిగా ప్రజాధనాన్ని ఖర్చు చేశారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ బయటపెట్టింది. తెలంగాణ ఎన్నికల్లో చేసిన ఖర్చుపై సమాచార హక్కు చట్టం ప్రకారం ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సేకరించిన వివరాలను బయటపెట్టడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి 40 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయవచ్చని ఎన్నికల నిబంధనలు చెబుతున్నాయి. అయితే చాలా మంది అభ్యర్థులు ఈ ఖర్చుకు 100 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తారనేది బహిరంగ రహస్యం. కానీ అధికారికంగా అభ్యర్థులు సమర్పించే లెక్కలు మాత్రం 20 నుంచి 30 లక్షల వరకు ఉంటాయి. ఇలా ఖర్చు చేసిన డబ్బంతా ఎక్కడి నుంచి సేకరించింది, ఎలా సేకరించింది, దేనికి ఖర్చు చేసింది అన్న వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఎన్నికల నిర్వహణకు ఈసీ విడుదల చేసే నిధులపై లెక్క చెప్పాల్సిన అవసరం లేకపోవడంతో ఉద్యోగులు వెచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేశారు. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నిధులతో పాటు జిల్లా కలెక్టర్ల వద్ద ఉండే సాధారణ నిధులు కూడా ఎన్నికల నిర్వహణలో భాగంగా ఖర్చు చేస్తుంటారు. ఇలా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 700 కోట్లు ఖర్చు చేయడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్నికల ప్రక్రియలో పాలు పంచుకునే అధికారులు చేసే వ్యయంపై ఎటువంటి తనిఖీ, ఆడిట్ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ప్రజాధనం ఖర్చు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. గతేడాది నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు చేసిన ఖర్చు అధికారికంగా 1,20 లక్షల రూపాయల వరకు ఉంటే అధికారులు మాత్రం సగటున 6 కోట్లు ఖర్చు చేయడమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.